గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. కేసీఆర్ తెలంగాణలో ఎందుకు ఓడిపోయారు అంటే ఒక్క మాటలో చెప్పే ఆన్సర్ కుమారుడు కేటీఆర్ వల్ల అని వస్తుంది. కేసీఆర్తో తెలంగాణ జనాలకు పేచీ లేదు. ఆయనను తెలంగాణ తెచ్చిన నేతగా ఎంతో గౌరవిస్తారు. అయితే అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో కేటీఆర్ జోక్యం అతి అవటంలో సొంత పార్టీలోనూ అసంతృప్తి తీవ్రంగా వచ్చింది. అదే టైంలో జనాల్లోనూ కుటుంబ పాలన అంటూ రావడం వల్లనే కేసీఆర్ ఓడారన్నది ఒక విస్పష్టమైన విశ్లేషణ. ఇప్పుడు సీన్ కట్ చేసి ఏపీకి వస్తే సరిగ్గా అదే రకమైన భావన ఏపీ జనాలలో ఏర్పడేలా టీడీపీలో రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయని అంటున్నారు. చంద్రబాబు 7.5 వయసులో ఉన్నారు. ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే బాబు 5 ఏళ్ల సీఎం అని లోకేష్ చెప్పినా మధ్యలో జరిగే మార్పులు ఎవరూ ఊహించలేరు. సో అలా ఖచ్చితంగా లోకేష్ని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించడానికి బాబు చూస్తారు అన్నది టీడీపీలోనూ బలమైన భావనగా ఉంది. అంతేకాదు బయట జనాల్లోనూ ఉంది. నారా లోకేష్ అన్నవారు ఎవరు అన్నది టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సెటైరికల్ గా అన్నారని కాదు. అలాగే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నది కూడా కాదు. ఈ రోజు బయటకు వచ్చిన విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా అదే అంటున్నారు. చంద్రబాబు వరకు ఓకే అని టీడీపీలో ఎవరైనా సర్దుకుంటారు. బాబుకు పొలిటికల్ గ్లామర్ లేకపోయినా గ్రామర్ ఉంది. పార్టీ పునాదుల నుంచి ఆయన ఉన్నారు. ఈ రోజు టీడీపీ ఈ స్థితిలో ఉందంటే దానికి బాబు వ్యూహాలే కారణమని అంతా అంటారు. సో బాబుతో నడిచేవారు టీడీపీలో మెజారిటీ ఉంటారు. అదే లోకేష్తో కలిసి ప్రయాణించాలంటే మాత్రం ఆలోచిస్తారు అని అంటారు. దానికి ఒకే ఒక ఉదాహరణ కళ్ల ముందు ఉంది. చంద్రబాబు 52 రోజుల పాటు జైలులో ఉంటే లోకేష్ పార్టీని నడపలేకపోయారు అని ఒక విమర్శ ఉంటే ఆయనకు సీనియర్లకు ఉన్న గ్యాప్ ఆ టైంలో బయటపడింది అని అంటారు. మరోవైపు చూస్తే మిత్రపక్షంగా ఉన్న జనసేన నేతలు కూడా లోకేష్ తీరు మీద గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు సీఎం అని ఆయన ఇటీవల ఇస్తున్న ఇంటర్వ్యూలలో చెప్పడం మీద ఒక బలమైన సామాజిక వర్గంతో పాటు జనసేన కూడా ఆగ్రహంగా ఉందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీలో విధానపరమైన ప్రకటనలు చంద్రబాబును కూడా దాటి లోకేష్ చేయటం వల్ల పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని కూడా అంతా అంటున్నారు. ఇంకోవైపు చూస్తే అభ్యర్థుల ఎంపికలో లోకేష్ జోక్యం ఉందని అంటున్నారు. విజయవాడలో కేశినేని నాని పక్కన పెట్టి ఆయన సోదరుడిని తేవటం వెనుక చంద్రబాబుతో పాటు లోకేష్ ఉన్నారని అంటున్నారు. ఇక టీడీపీలో సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు. వారంతా లోకేష్ వయసు కంటే తన అనుభవంలో పెద్దవారు. ఇప్పుడు చంద్రబాబు పుత్రప్రేమతో లోకేష్ను ముందుకు పెడుతుండటం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏపీ రాజకీయాలకు కీలకమైన విజయవాడలో బిగ్ షాట్ కేశినేని నాని టీడీపీని వేడటం అంటే మామూలు విషయం కాదు. ఆయన వెళ్తూ లోకేష్ మీద చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. అంతేకాదు ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ పార్టీని శాసించడం ఏంటి అని నాని వేసిన ఈ ప్రశ్న టీడీపీలో అంతర్లీనంగా ఉన్న అసంతృప్తిని బయటపెట్టింది అని అంటున్నారు. మొత్తానికి లోకేష్ ఎపిసోడ్ చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో చూడాలి. ఏమవుతుందో మరి ఏం జరుగుతుందో. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.